నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్, నిన్న తీసుకున్నట్లయితే RRRకి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. 80 కోట్ల రూపాయల ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నారు. చాలా స్టేట్మెంట్ జరిగింది. దానిపైన నాగబాబు గారు మాట్లాడారు. అదేవిధంగా దర్శకరత్న రాఘవేంద్ర వీళ్ళు కూడా ఆయన పైన విరుచుకుపడ్డారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ని సినిమా ఇండస్ట్రీ మొత్తము క్షమాపణ చెప్పమని అడుగుతుంది. ఈ నేపథ్యంలో నేను ఎందుకు చెప్పాలి, మీరు అకౌంట్స్ గురించి మాట్లాడారు కదా, అసలు అకౌంట్స్ గురించి నీకేం తెలుసు అని చెప్పేసి తమ్మారెడ్డిని అడిగితే RRR ప్రమోషన్స్ బడ్జెట్ నాకు తెలియదు, కానీ ఎవరెవరు బడ్జెట్లు ఎవరెవరు అకౌంట్లు ఎంతో నాకు తెలుసు, నేను చెప్పమంటే దానిపైన చెప్తాను, కానీ సారీ మాత్రం చెప్పను అని కరాకట్టిగా చెప్పేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందండి. ఆయన వాంటెడ్గా మాట అనలేదు, ఆ ఫ్లోలో అనేసాడు మాట. మనం అంటాం కదా, ఈ ప్రమోషన్ కోసం 80 కోట్లు అయి ఉంటుందండి అని చెప్తాం కదా, అలా క్యాజువల్గా చెప్పిన విషయం దుమారలయ్యింది. దాన్ని ఏమైంది అంటే నాగబాబు తాలూకు ప్రస్తావన కొంచెం దాన్ని సీరియస్ అయి చేశాడనమాట. మరి 80 కోట్లు అంటే ఎవరు మూడు చెప్పాడా అనేటువంటి ఆ పరుషంగా ఉన్న మాటలు కొంచెం దీన్ని కంప్లీట్గా హీట్ చేసేసాయన్నమాట. ఆ మాట అనకూడదు కదా. 80 కోట్లు ఫ్లోలో వచ్చింది. ఈ నీ మూడు చెప్పాడా అని చెప్పేసి ట్యాగ్ లైన్ ఇది వైసీపీ భాష అని చెప్పాడన్నమాట. ఇది తప్పండి, ఇది తప్పు. అంటే తమ్మారెడ్డి గారి స్టేట్మెంట్ అట్లా అంటాం తప్పంటారు. అది నాగబాబు గారు లేదు, నాగబాబు గారు ఆయనకు ఒక స్టేటస్ ఉందండి. వాళ్ళ అన్నయ్య గారికి ఒక ఇమేజ్ ఉంది, ఒక స్టేటస్ ఉంది, ఇమేజ్ ఉంది, మెగా హీరో ఆయన. అంటే తమ్మారెడ్డి గారి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? సమర్థించడం కాదు, దట్ ఈజ్ నాట్ దట్. అంటే అంత తప్పు కాదండి, అది పొరపాటు దొరికింది, కానీ అది వాంటెడ్గా చేసింది కాదు. దాన్ని ఎక్కడ ఆ మాట కొంచెం హీట్ అని అయిందంటే తమ్మారెడ్డి గారు భరద్వాజ్ గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని ఏదో అన్నా చూసారా. అంటే ఆ తమ్మారెడ్డి గారు భరద్వాజ్ మాట్లాడిన మాటలు అన్నీ మీ అకౌంట్ మదర్ ఉంది, నువ్వు కాలు పట్టుకుంటావు, ఆ చేతులు పట్టుకుంటారు, ప్యాకేజీ తీసుకుంటావు, ఇట్లాంటి మాటలు తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడడం తప్పు. ఓకే. అలాగే నాగబాబు ఏంటంటే నీ మూడిచ్చాడా అది చెప్పి ఇట్లాంటి పరుషంగా మాట్లాడడం నాగబాబు తప్పు. వెరసి ఇందులో మళ్ళీ కూడా వచ్చింది. అంటే ఈ విషయంతో సంబంధం లేకుండా దర్శకేంద్రుడు ఏం చేశారంటే ఆయన చెప్పాడన్నమాట, అకౌంట్ వాళ్ళు చూసావా అని ఖర్చు పెట్టడం, ఇలా పెట్టి ఏదో రాజమౌళి నువ్వు ఏదో వీళ్ళు మన ఇండియన్ సినిమాకి ఒక ప్రతిష్ట, ఒక గౌరవం, ప్రైడ్ ఆఫ్ ఇండియా ఉంటున్నప్పుడు నువ్వు ఎలాగ ఎందుకు చూడలేక చేసావా అంటే నీ కళ్ళ ముందు వాళ్ళు పెరగడం నీకు ఇష్టం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడి ఏదో ట్వీట్లు పెట్టాడన్నమాట. ఇది చినికి గాలు అని అయింది, కానీ ఇందులో విషయం ఎక్కడా లేదన్నమాట. మరి చూడండి, చిరంజీవి అని మాట్లాడా, ఒక్క మాట మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడా, ఒక మాట మాట్లాడలేదు. కానీ నాగబాబు మాట్లాడడం మాత్రం బాగోలేదు. అయితే తమ్మారెడ్డిని సినిమా ఇండస్ట్రీ దాదాపుగా చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు, క్షమాపణ చెప్పాల్సిందని. దానికి స్పందిస్తూ తమ్మారెడ్డి నేను చెప్పను, RRR సంబంధించి నేను గతంలో చాలా పాజిటివ్గా మాట్లాడాను, దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దీన్ని ఎందుకు మాత్రం హైలైట్ చేస్తున్నారంటూ రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నాడు ఇండస్ట్రీకి. అంటే ఇది క్షమాపణ వరకు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన ఏమిటి నేరం చేస్తాడు, ఏంటి పాపం చేస్తాడు, మామూలు మాట్లాడుతుండగా ఆ నోరు అంటే ఫ్లోలో వచ్చినటువంటి మాట అది. మరి అది బాహుబలిని ఎన్నిసార్లు ప్రశంసించాడు, అలాగే ఇక్కడ మరి చిరంజీవిని ఎన్నిసార్లు ప్రశంసించాడు. ఆ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాను, రోజుకో 5 లక్షల రూపాయలు బయటికి పోకుండా చిరంజీవి గారు ఇంట్లోంచి బయటికి కదలడు అని చెప్పాడు. మరి మేమన్నీ ప్రశంసించాడు కదా, చిరంజీవిని బాగా పోడాడు కదా, మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో చిరంజీవిని పవన్ కళ్యాణ్ని ఏదో అనరాని మాట్లాడేసినట్టుగా మనం ఎందుకు బురకా వేసుకొని మనమే జోక్యం చేసుకొని మనమే బురద జల్లే ప్రయత్నం చేయాలి, అంతకంటే లేదు. అయితే తమ్మారెడ్డి గారు మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. RRR ప్రమోషన్స్ సంబంధించి 80 కోట్లు అంత అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరెవరి అకౌంట్లో ఎంత ఉందనే ఆ అకౌంట్స్ తెలుసు అంటూ
అంటే ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ లాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని ఎట్లా చూడాలంటారు? అది కొంచెం అది అంటే హీట్గా ఉంటూ మాట్లాడే మాటలు. కానీ ఇప్పుడు రాజకీయాలు అంటారండి, ఇది కొత్తగా అన్నది కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో అంటున్నారు ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ. నీ కొత్తగా అన్నది ఏంటంటే ప్యాకేజీ కాకుండా ప్యాకేజీలో ఎంత అమౌంట్ ఉందో తెలుసు అంటున్నాడు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. అయితే ఇకపోతే ఈయన చిరంజీవిని బాగా పోయినాడు. చిరంజీవికి ఏమాత్రం క్రెడిట్ దక్కినా సరే ఆయన ముందు కొంచెం అడుగు ముందుకేసి చిరంజీవిని బాగా ప్రశంసించేవాడు. ఇటు వచ్చి నాగబాబు కూడా బాగుంటాడు, కానీ నాగబాబు కొంచెం విషయాన్ని బాగా వైరల్ అయ్యేలా చేస్తాడు. దీనికి వైరల్ అయ్యేలా చేయవలసిన అవసరం లేదు. రైట్. మరో పక్కన ఇప్పటికే ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, అదేవిధంగా పాట ఉన్నది. ప్రపంచ సినిమాలో RRR సినిమా లేకపోతే నాటు పాట ఇంత పాపులర్ అవుతున్న నేపథ్యంలో సొంత రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దాని గురించి ఇట్లా కాంట్రవర్సీ చేయడానికి కొంతమంది ఇష్టపడట్లేదు. ఏది కరెక్ట్ అంటారు? అంటే అక్కడ ఆ పాటని కాంట్రవర్సీ చేయలేదండి ఆయన. పాటను కాంట్రవర్సీ చేయలేదు. ఒక మన ఖ్యాతి ప్రపంచ వేదిక పైన వెళ్తున్న నేపథ్యంలో అవును, దాని గురించి స్పెషల్గా మాట్లాడటానికి కొంతమంది ఇష్టపడట్లేదు. అది అంటే ఇష్టపడుతున్నదంటే ఆయన స్పెసిఫిక్గా మాట్లాడి త్రిపుల తాలూకు పరువు ఏమి తీయలేదు కదండి. అందరికి ఆయన ఖర్చు అని చెప్తున్నాడు కానీ పరువు ఏమి తీయలేదు కదా. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, సినిమాలో ఏముందో ఏమి లేదో నాకు తెలియదు కానీ సినిమాని మాత్రం చాలా బాగా ప్రమోట్ చేశారని చెప్పాను. ఎందుకంటే దుబాయ్ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, బొంబాయి వెళ్ళారు, మద్రాసు వెళ్ళారు, అంటే మన కర్ణాటక బెంగళూరు వెళ్ళారు. ఇలాగ సినిమాని ఇక్కడ అయ్యు ఆ డబ్బు చెప్పినట్టు నా మీద కూడా గణం వచ్చేదేమో, అంటే ఇంత ఖర్చు పెట్టారు కనుక సినిమా బాగా ప్రమోట్ అయిందని చెప్పడం. అంత చాలా ప్రమోటింగ్ చాలా బాగా ఖర్చు పెట్టారు. సినిమాలో ఒక 100 కోట్లు లేకపోతే అట్లాంటి రమారమ 100 కోట్లు బడ్జెట్ని అంటే కేవలం ప్రోపగండా కోసం ఖర్చు పెట్టారని చెప్తే దాంట్లో తప్పే ఉంది. అందులో అనరాని నేరం ఏమైనా ఉందా? మామూలు క్యాజువల్గా చెప్పాడు ప్రమోషన్ కోసం. దానికో ఒక్కసారి మొత్తం అందరూ పైన పడిపోయి మీరు క్షమాపణలు చెప్పాలంటే ఏంటి క్షమాపణ చెప్తాడు? ఇప్పుడు నీకు రావడం అంటే తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ మాట అనడం బట్టి ఆస్కార్ అవార్డు ముక్కు వరకు వచ్చి దిగిపోయిందని చెప్పాలా? అంతే కదా. ఆయన వల్ల నీ అవార్డు తప్పుకోలేదు కదా, ఆయన వల్ల నీకేమో తక్కువ చిన్న పేరు రాలేదు కదా. పనులన్నీ జరుగుతున్నాయి, గుడ్ మార్నింగ్ జరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి కదా. హాలీవుడ్లో మా టీవీ ఛానల్లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో నాగ చైతన్య రిపీట్, గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో రామ్ చరణ్ ఉన్నాడు, ఈరోజు తారక్ ఉన్నాడు. వీళ్ళందరూ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పేరు వస్తుందో పక్క, ఆ ప్రతిష్ట వస్తుందో పక్క, తెలుగు ఫీల్డ్ తాలూకు ప్రభ వెలిగిపోతుంది. ఇక్కడైతే మనం కొట్టుకు చావడం అంటాను నేను. అదే కదా, కనీసం ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంటారే. అంటే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి ఏదో తమ్మారెడ్డి గారు కావచ్చు లేకపోతే నాగబాబు కావచ్చు దీని గురించి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే నాగబాబు వెనక్కి తగ్గడండి, తమ్మారెడ్డి గారు వెనక్కి తగ్గరండి. కానీ మెగాస్టార్ గారే ఇది ఎంత అందరూ శ్రేయభిలాషులు కదా, కుటుంబ సభ్యులు అంటే వాళ్ళం. మనకు ఆ సినిమా ఏదో బాగా ఆడుతుంది, మన అందరికీ గర్వకారణమే. అసలు తెలుగు ఫీల్డ్కే గర్వకారణం, తెలుగు ప్రేక్షకులందరికీ గర్వకారణం కలుపుకుంటూ పోయే మార్గం మరి మెగాస్టారే పూనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.